మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అధిక వడ్డీ వాళ్ళకి ఆశ చూపించింది. మాయమాటలు ఎన్నో చెప్పింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 కోట్ల రూపాయలతో ఆమె ఉడాయించింది. గోల్డ్ పెట్టుకున్నా కూడా నీకు అర్ధరాత్రి పూట నువ్వు బ్యాంక్ లో పెట్టాలంటే పెట్టలేవు. అదే నా డోర్ కొట్టినావు అనుకో, నేను అర్ధరాత్రి ఇస్తాను. నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు, నీకు ఎవరు ఇస్తారు? నాకు అమ్మ నాయన ఎవ్వరు లేదు. ఈమె నమ్మి ఇచ్చిన రాత్రి పండుగ 2 రోజుల ముందర నుంచి కొంచెం డౌట్, 4 రోజుల నుంచి అమ్మాయి కనపడట్లేదు. ఏమన్నా తాగి చచ్చిపోతాను. 2,80,000 తీసుకునింది. వాళ్ళ భర్త ఏం చెప్తాడు? ప్రతి ఒక్కటి సైడ్ కొన్నారు. ఎక్స్ప్రెస్ కార్ 90 లక్షలు ఇచ్చి అంతా 1 నెల అవుతుంది. రిజిస్ట్రేషన్ ఇది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ మహిళ చేసిన చిట్టిల మోసం. చుట్టుపక్కల వారిని తక్కువ సమయంలో తన మాటలతో ఆకట్టుకుంది. అధిక వడ్డీతో అందరినీ తన బుట్టలో వేసుకుంది. మొదట్లో నమ్మకంగా వడ్డీ ఇస్తూ అందరితో నానింది. తరువాత తన చేతివాటం ప్రదర్శించింది. 3 కోట్ల రూపాయలు ఉడాయించి చుట్టుపక్కల వారిని ముంచేసింది. మొదటిలో అందరితో నమ్మకంగా ఉంటున్న ఆమెను స్థానికులు బాగా నమ్మసాగారు. ఆ నోట ఈ నోట పడి ఆమె పేరు మారుమ్రోగింది. తమ సొమ్మును దాచుకోవాలంటే అందరూ ఆమె దగ్గరకు వచ్చేవారు. బ్యాంకులో పెట్టుకున్న ఇంత సొమ్ము వడ్డీ రాదన్న ఆశతో ఎంతో కష్టపడి తమ సొమ్మును ఆమె దగ్గర దాచుకునేవారు. చివరికి ఇలా నట్టేట ముంచి ఉడాయించింది. ఇంత డబ్బు ఉండేసరికి ఆమెకు ఆశ పుట్టింది. అంతే, ఇరుగు పొరుగు వారితో ఊరికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది అనే విషయంపై ఆ బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నాను. ఈమె దగ్గర కవిత పేరు, ఈమె పేరు. నా దగ్గర నుంచి 4 లక్షల అమౌంట్ తీసుకొనింది. ఇంటికి లీజ్కి వేసుకున్నాం మేము కట్టలేమనుకొని లీజ్కి తీసుకొని ఆ అమౌంట్ ఎత్తేసి మాకు మాయమాటలు చెప్పి 4 లక్షలు తీసుకొనింది. 4 లక్షలు తీసుకొని మీరు ఒక అర్ధరాత్రి పూట డోర్ కొట్టినా కూడా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి మాకు మోసం చేసింది. 4 లక్షల డబ్బులు ఇవ్వాలి. మాకు డెలివరీ టైం దగ్గర పడుతుంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, ఈ మంత్లో ఇస్తాననింది. ఇప్పుడు చూస్తే నిన్న మాట్లాడితే ఇస్తాను అని చెప్పింది. ఈరోజు చూస్తే పరారైపోయింది. మనిషే లేదు. సోషల్ మీడియాలో కూడా అనొచ్చు, ఎట్లా నమ్మిస్తారు ఇంతమంది బాధ్యతలు ఎట్లా నమ్మిస్తారు అంటే, ఇక్కడ షాప్ ఉంది, అక్కడ షాప్ ఉంది. 18 ఏళ్ల నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ అట్లే నమ్మి మోసపోయినాము. ఆమె మా దగ్గరకు వచ్చిందో 1,00,000 రూపాయలు ఇప్పుడు కావాలంటే తీసుకోసిరి, నీకు అవసరం కదా తీసుకో అంటుంది. ఆంటీ మాకు ఇప్పుడు అవసరం లేదు, పెట్టుకోండి, మాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతాం, అప్పుడు ఆదుకోండి ఆంటీ చాలు అని చెప్పి ఎన్ని విధాలుగా నమ్మించింది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అన్ని విధాలుగా నమ్మించింది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తుందా రాదా, ఎట్లా తీసుకోవాలో కూడా మాకు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మాకు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ కావాలి. నిజంగానే ఆమెను మాత్రం ఇక్కడ కట్టేసి మాత్రం డబ్బులు వసూలు చేసుకోవాలి. నిజంగానే ఆమెకి ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ల్యాండ్ కూడా రీసెంట్గానే హెచ్క్రాస్ దగ్గర ఏదో 80 లక్షలు పెట్టి ల్యాండ్ కూడా కొన్నారంట. వాళ్ళేం పేదోళ్ళు కాదు, ఏమీ కాదు. వాళ్ళ హస్బెండ్ కి తెలిసే జరిగింది. రాయచోటి అన్నారు. 4 రోజుల ముందు కాల్ చేస్తే రాయచోటిలో వాళ్ళ బావ ఎవరో సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. రాయచోటిలో వాళ్ళ బావ కాల్ లిఫ్ట్ చేసి ఎవరో ఈమె మీద చీటింగ్ కేసు ఏదో పెట్టినారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏమని, అందుకని ఈ డబ్బులు ఆడపోదు, 4 లక్షలు మీకు ఇవ్వాలని మాకు చెప్పిందని కూడా అన్నారు. ఆయన వస్తుందిమ్మా, ఇబ్బంది పడద్దండి అన్నారు. సరే అని చెప్పి నిన్న మార్నింగ్ వచ్చి నేను మాట్లాడితే మోసపోయినాను సిరి, నేను ఖచ్చితంగా నేను పోయి వసూలు చేసుకొని మీ అందరికీ కట్టేస్తాను, ఒకవేళ వాడికపోతే కూడా నేను సెటిల్ చేయగలుగుతాను అని నమ్మకం ఇచ్చింది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ రోజు కూడా ఫోన్ ఆన్ చేస్తుంది, నాకు మెసేజ్ వస్తుంది నౌ రీచబుల్ అనేసి. కరెక్ట్గా కాల్ చేసే టైంకి ఫోన్ ఆఫ్ చేస్తుంది, స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడగలేదా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి? వాళ్ళు ఏ సమాధానం చెప్పారు? వాళ్ళ హస్బెండ్ అడిగితే మీరు ఎట్లా నమ్మించినారు, ఆడదాన్ని ఎట్లా నమ్మించినారు, మీరు మాకు చెప్పాలి కదా ఒక మాట అనేసి అని చెప్పి అడుగుతా అన్నారు. తెలియకుండా ఎట్లుంటది? కరెక్ట్ గా మీరు షాప్ దగ్గరకు వస్తారు, 8:30 కరెక్ట్ వస్తారు. ఇంతమంది షాప్ దగ్గర ఉన్నారంటే ఇంత డౌట్ రాదా? అసలు ఇంత అమౌంట్ ఎట్లా జరుగుతుంది? ఒక్క రోజు కూడా కనపడతాను ఒక హస్బెండ్ కి చెప్తాను నేను. వాళ్ళేమని సమాధానం చెప్తున్నారమ్మా? లేదు ఆమెను కావాలంటే కట్టేసుకోండి, మీరు మాకు సంబంధమే లేదు, మీరు కావాలంటే కట్టేసుకోండి, మమ్మల్ని అడిగి ఇచ్చినారా అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఆ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళని కానీ వదిలేస్తాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఒకరికి తెలియకుండా ఎంత మంది అమౌంట్ ఒక్కొక్కరు అమౌంట్. ఈ సంఘటన జరిగిన వెంటనే మీరు పోలీసు వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చారా, లేకపోతే మీరే డిస్కస్ చేసుకుని ఈ మీటింగ్ పెట్టుకున్నారా? విషయం తెలిసిందే ఇప్పుడు నాకు కొంతమందికి. ఈ షాప్ లో ఒక ఆమె ఉంటుంది, కవిత అమ్మాయి పేరు. అందరి దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర లక్షలు డబ్బులు తీసుకుని 10 రోజుల నుంచి కనపడకుండా వెళ్ళిపోయింది. ఏమన్నా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే తెలీదు అంటారు. ఆ అమ్మాయి తెలివిగా డబ్బులు కూడా ఆ పాప అకౌంట్కి వేయించుకోకుండా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు అకౌంట్కి వేయించుకునేది.
ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది అక్క? 10 రోజుల ముందర. 10 రోజుల ముందర తెలిసి శివరాత్రి పండుగ 2 రోజుల ముందర నుంచి కొంచెం డౌట్, 4 రోజుల నుంచి అమ్మాయి కనపడట్లేదు. మాట్లాడితే నేను ఏమన్నా తాగి చచ్చిపోతాను అని నా వల్ల కాదు, నేనేం చేస్తున్నాను అని అందరినీ ఎదిరించి మాట్లాడింది. 10 మంది 20 మంది ఉన్నారు. ఇంత మందిలో కూడా ఒకరికి ఇన్ని లక్షలు ఇచ్చినాము, ఒకరికి ఇన్ని లక్షలు ఎవరికి తెలియదు. అందరూ ప్రతి ఒక్కరు అంటే ఈ సంఘటన మీకు వారం రోజులు జరిగింది కదా, వారం అయింది కదా, అప్పుడు మీరేం యాక్షన్ తీసుకోలేదా? మందు తాగినాను, హాస్పిటల్కి పోయినానని ఒక 2 రోజులు షాప్ తీలా. అప్పుడు అందరూ ప్రతి ఒక్కరు పైకి పోయి అడిగినారు. అడిగిన తర్వాత డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళు మీరు అడగండి, మాకు తెలియదు అన్నారు. తర్వాత ఆ రోజు మందు తాగిన రోజు ఒక రోజు పైన ఉండింది. 2వ రోజు పోలీస్ స్టేషన్ లో అంతా ఎంక్వైరీ చేసినారంటే ఏం చెప్పలేదంట. ఇలా డౌట్ గా ఉన్నప్పుడు మీరు ఏమైనా కేసు పెట్టడం ఏమైనా జరిగిందా? కొంతమంది పెట్టారంట. ఎప్పుడు పెట్టారు అది? ఎవరు నిన్న 2 డేస్ బ్యాక్ పెట్టారంట. తర్వాత నిన్న మార్నింగ్ 10:30 వరకు ఉండింది. 11కి ఎత్తేసింది. డబ్బులు పెట్టుకొని ఎత్తేసిందా, వాళ్ళ మొగుడు వదిలినాడా, ఇంట్లో ఉందా, వదిలిపెట్టినారు అని చెప్తా అంటారు. అది ఎవరు వదిలిపెట్టినారో తెలియదు. వెళ్ళిపోయింది అయితే వెళ్ళిపోయింది. పెద్ద స్కామ్ చేసి ఇప్పుడు మీరు బాధితులుగా ఎంత నష్టపోయారమ్మా? నేనైతే 2 లక్షలు ఇచ్చినాను, నాకైతే కొంచెం కట్టింది. నాకు 80,000. 2 లక్షలు, నేను 6 లక్షలు. అది 3 లక్షలు. భార్యను మొగుడు సమాలించుకునే శక్తి లేదా మీరు చెప్పండి. ఎందుకు మా దగ్గర డబ్బులు తీసుకుంటుంది? మీరు ఎప్పుడు కట్టారు? మేమంతా ఆమెకి ఇచ్చి 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. మీకు ఎలా డౌట్ వచ్చింది ఇవ్వలేదు? మళ్ళా డౌట్ అంటే ఇప్పుడు 5వ తేదీ వరకు కట్టింది. 5వ తేదీ నుంచి మనకు అన్ని బయటపడినాయి. 5వ తేదీ నుంచి మనకు డబ్బులు కట్టలేదు. మాకు సార్ పోలీస్ శాఖ కానీ ఎవరైనా మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? రేపు కంప్లైంట్ ఇస్తాం. డబ్బులన్నీ ఎత్తపోయి సైడ్ కొన్నారు. ఎక్స్ప్రెస్ కార్డ్ 90 లక్షలు ఇచ్చి అంతా 1 నెల అవుతుంది. రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇక్కడ వెజిటేబుల్ షాప్ నా పక్కన రోజు ఎంత నైస్ మాటలు చెప్పేదంటే ఇట్లా చేసుకోవాలి, ఇట్లా సంపాదించుకోవాలని. మా దగ్గర 3 lakhs తీసుకునేది. మా దగ్గర 3 lakhs ఒక నెల ముందు తీసుకునింది. 3 లక్షలు. మళ్ళీ ఒక వారం కట్టింది. ఒక వారం నుండి మళ్ళీ కట్టలేదు. అడిగితే 5 రోజుల్లో ఇస్తానని చెప్పింది. మళ్ళీ నిన్నటి నుండి పత్తా లేదా. నా దగ్గర వచ్చి 6 లక్షలు తీసుకునేదన్న. మామూలు నేను కార్ల బిజినెస్ చేసుకుంటా ఉంటాను. ఆ బిజినెస్ ఏం చేసుకుంటావు లేనా, ఆ 6 లక్షలు నా చేతికి రోజుకు నీకు 6,000 ఇస్తాను, 6 లక్షలు 12 లక్షలు చేయిస్తానని చెప్పి నా దగ్గర దాదాపు 10 days అయింది అంతే నా దగ్గర అమౌంట్ తీసుకుని. మంచితనంతో మోసం చేసింది. వీక్లీ కనే ఒకరు, డైలీ కనే ఒకరు, నీకు నేను అంటే ఎట్లా డబ్బులు సంపాదిస్తాను, రొటేట్ చేసిస్తాను అని చెప్పి ఒకరికి అంటే నమ్మించి పలికించింది అన్నమాట. ఇప్పుడు నీ దగ్గర ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆ పిల్లోడు అయితే పిఎఫ్ డబ్బులు 10 ఏళ్ళు అంటే మీకు ఆమె ఎలా తెలుసమ్మా? అంటే మీకు ఏమైనా బాగా పక్కన లేకపోతే ఎట్లా? ఇప్పుడు మా మామ ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు, మా మామ ఇచ్చేవాడు. ఇప్పుడు నేను ఆడవాళ్ళన్నాక 10-20 ఎత్తు పెట్టుకుంటాను. కానీ ఇట్లా దరిద్రంగా అయితే ఏ ఆడది చేయదు. ఆడవాళ్ళకి మచ్చ తెచ్చి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.